హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివేరేజ్ బోర్డులో జనరల్ ట్రాన్స్ఫర్స్ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధ వాటర్ వర్క్స్ ఉద్యోగుల సంఘం ఖైరతాబాద్ జలమండలి వద్ద ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా బోర్డు కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ జలమండలి ఎండీ యూనియన్ నాయకులతో ఎలాంటి చర్చలు జరపకుండా జనరల్ ట్రాన్స్ఫర్ చేయడం సరైనది కాదని, జనరల్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యాయని, కాబట్టి ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. వెంటనే జనరల్ ట్రాన్స్ఫర్స్ వెంటనే నిలిపివేయాలని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నది, అయినా మన వర్కర్లు చాలా పని చేస్తున్నారు అని ఆయన దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇంత పని ఒత్తిడి అయినా అని కూడా మన వాళ్ళు చేస్తున్నారు. ప్రెసిడెంట్ రాంబాబు గారు దీర్ఘంగా మంచిగా వర్కర్లకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయంలో ఎంపీ గారితో చర్చించి చెప్తారు. దాని తర్వాత మన అధ్యక్షులు రాంబాబు గారు మాట్లాడుతారు. వాటర్ వర్క్స్ లో జనరల్ ట్రాన్స్ఫర్ పేరుతోటి అందరినీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటిది ఏదైతే చర్చ జరుగుతుందో, వాట్సాప్లలో అందరూ కార్మికులందరూ భయాందోళనకు గురవుతున్న క్రమంలో రాంబాబన్న మన యూనియన్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఎవరన్నా కోరిక మేరకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలని అడిగితే తప్ప బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి మన యూనియన్ ఆధ్వర్యంలో, రాంబాబన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎండీ గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా మన యూనియన్ మనందరం చెప్పడం జరుగుతుంటే అందరూ కార్మికులందరూ ఇంత పెద్ద ఎత్తున వేలాది మందిని తీసుకొచ్చైనా సరే ఇక్కడ బోర్డు ఆఫీస్ ముందు అవసరం అనుకుంటే ధర్నా చేసైనా సరే బలవంతం ట్రాన్స్ఫర్స్ ను ఆపే వరకు మన యూనియన్ పోరాడుతుందని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి HMWSSBలో జనరల్ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టారు. దీనివల్ల ఉద్యోగులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున ఎండీ గారిని కలిసి మాస్ మెమోరాండం ఇచ్చాం. ఈ జనరల్ ట్రాన్స్ఫర్లను నిలపాలని చెప్పేసి అడిగాం. ఎందుకు నిలపాలి అని అంటే, ఒకటి, కాలేజీలు, స్కూళ్లు స్టార్ట్ అయినాయి, ఈ టైంలో ఇల్లు మారలేరు. రెండు, ఈ రోజు వర్షాలు వస్తున్న సమయం, ఇప్పుడు వీళ్ళు డ్యూటీలు ఇట్లా రకంగా మార్చితే, ట్రాన్స్ఫర్లు చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది అయింది. యూనియన్లతో ఎలాంటిది చర్చలు చేయకుండా ఈ జనరల్ ట్రాన్స్ఫర్లు పెడితే భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది డబ్బు తీసుకొని వాళ్ళకి మంచి ప్లేసులు వేపిస్తామని చెప్పేసి అవినీతి కార్యక్రమాలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్ఫర్లని జరపొద్దు, ఈ ట్రాన్స్ఫర్లని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పేసి ఇవాళ మేము ఎండీ గారికి విజ్ఞప్తి చేసినాం. ఎండీ గారు కూడా సానుకూలంగా వివరించారు. నాకు చాలా రిప్రజెంటేషన్లు వస్తున్నాయి, అనేక మంది దీన్ని అడుగుతున్నారు, మీరు కూడా గట్టిగా అడుగుతున్నారు. మేము ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ఫైనల్ గా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు, కానీ ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎట్లా జరుగుద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు BRTU అనుబంధ వాటర్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ ఎండీ గారిని కలవడం జరిగింది. కారణం, వాటర్ బోర్డులో జనరల్ ట్రాన్స్ఫర్స్ పేరుతోటి బలవంతంగా కార్మికులందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్న సందర్భంగా కార్మికులందరూ భయాందోళనకు గురవుతున్న క్రమంలో వెంటనే ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎండీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాస్ మెమోరాండం పేరుతోటి అనేక మంది కార్మికులు, నాయకులు, ప్రతినిధులు అందరి సమక్షంలో ఎండీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్ని డిపార్ట్మెంట్లు వేరు, వాటర్ బోర్డు వేరు. గతంలో కూడా రాంబాబు యాదవ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు